పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్సే పిల్లలపైన ఇలాంటి బిహేవియర్ చేస్తే పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? సో, విశాఖలోని సమతా కాలేజ్‌లో అయితే చాలా దారుణం అయితే జరిగిందండి. చాలా మంత్స్ నుంచి ఒక అబ్బాయినైతే ఇద్దరు లేడీ లెక్చరర్స్ అయితే వేధిస్తున్నారనమాట. లైంగికంగా వేధిస్తుంటే ఆ అబ్బాయి తట్టుకోలేక ఈరోజైతే చనిపోయాడు. ఆ అబ్బాయి నేమ్ వచ్చేసి సాయి తేజ అనమాట. సో, విశాఖలో సమతా కాలేజ్‌లో అయితే ఈ దారుణం అయితే జరిగింది. ఇద్దరు లేడీ లెక్చరర్స్ ఆ అబ్బాయిననే కాదు చాలా మందిని కూడా అలాగే వేధిస్తున్నారు అని అయితే అంటున్నారనమాట. నిజంగా ఆడవాళ్ళకి ఇలాంటి కోరికలుంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి. అంతేకాని పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చి ఇలాంటి పనులు చేయడం ఏంటి చెప్పండి? సో, మీ దగ్గర నుంచి మంచి నేర్చుకుంటారు పిల్లలు. అంతేకాని ఇలాంటి పనులు మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం అలాంటి అసలు టీచింగే మానేయాలి. అంతేకాని పిల్లల పైన మీ ఏవైతే కోరికలున్నాయో అవన్నీ కూడా రుద్దాలి అని చూసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు కదా! నిజంగా టీచర్, లెక్చరర్ అన్న పదాలకి ఇలాంటి వాళ్ళు చాలా పనికిరారనమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. సో, ఆడవాళ్ళకి మరి ఇంత దరిద్రంగా తయారైపోతున్నారు రోజు రోజుకి. సో, అసలు ఆడవాళ్ళకి ఉండాల్సిన విలువ లేకుండా పోతుంది. సో, నిజంగా ఒక ఇద్దరు ఆడవాళ్ళయ్యుండి సో, ఒక అబ్బాయిని అంత లైంగికంగా వేధించకపోతే ఆ అబ్బాయి చనిపోతాడు. మీరు ఒకసారి చెప్పండి. ఒకసారి ఊహించుకోండి. సో, నార్మల్‌గా అసలు ఎవరు చనిపోరు. కానీ ఎంతలా వేధించకపోతే ఆ అబ్బాయి చనిపోతాడో ఒక్కసారి ఆలోచించండి. సో, ఆ అబ్బాయి అనే కాదు కానీ ఆ అబ్బాయి ఈరోజు చనిపోయాడు. కానీ అలాంటి వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వకుండా సో, లోపల లోపల బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారంట అదే కాలేజ్‌లో. ఆ ఇద్దరు లెక్చరర్స్, లేడీ లెక్చరర్స్ చాలామందిని ఆ విధంగానే లైంగికంగా చాలామందిని బాధపెట్టారంట. సో, నిజంగా ఎక్కడైనా మనం జెంట్స్ బాధపెడుతుంటే చూసాం కానీ ఈ విధంగా లేడీస్ బాధపెట్టడం ఏంటో నాకైతే ఫస్ట్ టైం వింటున్నాను. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వాళ్ళని? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కామెంట్ చేసి చెప్పండి. నిజంగా న్యూస్ ఛానల్స్‌లో అయినా ఇలాంటి వాళ్ళ ఫేసెస్‌ని రివీల్ చేయాలి. అంతేకాని రివీల్ చేయకుండా అలాగే వాళ్ళ ఫేస్‌ని బ్లర్‌గా పెట్టేసి వాళ్ళేదో ఘనకార్యం చేసినట్టు ఇంకా హైడ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో, అసలు నిజంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ ఫేసెస్‌ని ఫస్ట్ మంచిగా రివీల్ చేస్తే వాళ్ళని చూసి నలుగురు ఎవ్వరు కూడా అలాంటి పనులు చేయడానికి ముందుకు రారనమాట. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. నిజంగా ఆ అబ్బాయి సో, చనిపోవడం మాత్రం నిజంగా చాలా బాధాకరం. పేరెంట్స్ మాత్రం ఎంత బాధపడుతున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి కూడా ఆ కాలేజ్ ఎదుట ధర్నా చేసినా కూడా అస్సలు ఆ కాలేజ్ యాజమాన్యం అస్సలు పట్టించుకోవట్లేదు. మరి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటో అర్థం కావట్లేదు.